25 5 are 125 into 25. సో 125 into 25. ఇప్పుడు మనం ఇది చేస్తే మనకి ఎంత నెంబర్ వస్తుందో ఇదంతా చేస్తే కూడా సేమ్ నెంబర్ వస్తుంది. ఇది ఒకసారి మల్టిప్లై చేయండి. ఇదంతా 125 into 5 into 5 ఎంత నెంబర్ చేయండి. చేయండి 1/n అని రాసుకుంటాం. అర్థమైందా? ఎంత రాసుకుంటాం? ఇది చెప్పండి ఒకసారి జోరుగా. nth రూట్ ఆఫ్ a. ఏమైంది? a పవర్ a పవర్ 1/n. nth రూట్ ఆఫ్ a. రూట్ 5 స్క్వేర్ అంటే అర్థమైంది. రూట్ 5 స్క్వేర్ అంటే సేమ్ ఇక్కడ 5 స్క్వేర్ 5 into 5 చేస్తాము. రూట్ 5 స్క్వేర్ అంటే ఏంటి? రూట్ 5 into రూట్ 5. ఇప్పుడు రూట్ 5 into రూట్ 5 ఉన్నప్పుడు ఈ రెండుకి కూడా రూట్ అంటే ఇది సెకండ్ స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు ఈ రెండుకి కలిపి ఇట్లా రాసుకోవచ్చా? రూట్ ఆఫ్ 5 into 5 అని రాసుకోవచ్చా? రూట్ ఆఫ్ హోల్ రూట్ ఆఫ్ 5 into 5. సో ఈ స్క్వేర్ రూట్ మనం తీసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇది 2 ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ రెండుట్ల నుంచి ఒకటి పైకి వచ్చేస్తుంది. అంటే రూట్ ఆఫ్ 5 into 5 అంటే ఎంత? రూట్ ఆఫ్ 5 ఎంత? 25. అంటే ఇక్కడ ఫస్ట్ నెంబరు ఇక్కడ ఫస్ట్ నెంబర్ సేమ్ ఉన్నాయా? సేమ్ ఉన్నాయి. ఇక్కడ సెకండ్ నెంబరు ఇక్కడ సెకండ్ నెంబర్ రెండు సేమ్ ఉన్నాయా? రెండు సేమ్. అంటే ఫస్ట్ నెంబర్స్ రెండు సేమ్ ఉన్నాయి, సెకండ్ నెంబర్స్ రెండు సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ ఓన్లీ సింబల్ ఒకటే, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. అంటే అది ఏ ఫామ్లో ఉన్నాయి? a ప్లస్ బి ఇంటూ ఇది ఏ అనుకున్నాం. అప్పుడు ఇది కూడా సేమే ఉన్నది కదా. ఏ మైనస్ ఇది బి అనుకున్నాం. ఏంటి? రూట్ బి ఏంటి? బి ఏంటి? రూట్ 5. సో ఇక్కడ కూడా రూట్ 5 అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. ఈ ఫార్మ్ 5 plus root 7 into 2 plus root 5. దీని యొక్క ఇప్పుడు a ప్లస్ బి అన్నాం కదా. a ప్లస్ రూట్ బిని దేంతో a మైనస్ రూట్ బిని లవహారాలను గుణించాలి. ఏదైతే మన భిన్నం ఇచ్చిందో దాన్ని గుణిస్తే 4 మైనస్ రూట్ 5 ని రూట్ 5 తో గుణించాలి. రూట్ 5 అంటే మైనస్ రూట్ 5 హోల్ స్క్వేర్. ఇప్పుడు 5 స్క్వేర్ ఎంత? 5a స్క్వేర్ అంటే 25. 5 into 5 10 స్క్వేర్ ఎంత? 10 స్క్వేర్ ఎంత? ఇంకొకటి మన సీఎం గారు ఏం చెప్పిందంటే ఈ సోలార్ కిచెన్స్ ఎస్టాబ్లిష్ చేయమన్నారు. సో అది కూడా గైడ్ లైన్ వస్తుంది ఇప్పుడు. మోస్ట్లీ ఆ సోలార్ కిచెన్స్ కానీ గ్యాస్ బేస్డ్ కానీ చేంజ్ చేస్తారు. కొద్దిగా అప్పుడు మీకు బెటర్ ఉంటుంది కదా. సో ఇది కొద్దిగా మీకు కష్టమవుతుండొచ్చు, పొగ కష్టమవుతుంది. అది సీఎం గారు కూడా మొత్తం చేంజ్ చేయమని చెప్పినారు సార్. సో ఈ ఎక్కడెక్కడైతే కట్టె పొయ్యిలలో వండుతున్నారో మొత్తం చేంజ్ చేసేసి ఐదర్ గ్యాస్ కన్నా వెళ్ళిపోవాలా, లేదంటే సోలార్ కిచెన్ అని ఒకటి కొత్తగా వస్తుంది కాన్సెప్ట్. సో ఆ సోలార్ కిచెన్ అని ఎస్టాబ్లిష్
పైసలు పడతాయి పడతాయమ్మా పడలేదా 2 మంత్స్ పడలేదు సెంట్రల్ గ్రాంట్ కూడా ఏదో పడుతుంది పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తారా చేసి వస్తారా వెజిటేబుల్స్ ఏమైనా కూరగాయలు ఏమైనా ఇస్తారా క్రాక్స్ ఇవన్నీ వస్తాయి వీళ్ళకి కాలేదా ఇప్పుడు అది లేదు అంటే ప్రాబ్లం అవుతుంది లేదంటే అది ఎక్కడో ఉంటుంది ఎక్కడో ఉంటే మరి అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ మాత్రం మీరు పెట్టుకోవాల్సి వస్తుంది సో అది కదా ఏం చేస్తున్నాడు పెద్ద కొడుకు ఎక్కడ ఉంది అది టేబుల్ ఉంటుంది అట్లా చేసుకోండి ఇంకోటి పిల్లలు మనకి 5 లక్షలు అయిపోతుంది పిల్లలు అవి అంటే ఆ అమౌంట్ పెరుగుకుంటూ పోతుంది గుంటలు తవ్వాలి సార్ ఇప్పుడు అన్నవి అన్నట్టుగా పిల్లలు ఇది కూడా లూజ్ సైడ్ తొందర కంప్లీట్ కూడా వితౌట్ పిల్లర్ కట్టవచ్చు కూడా వితౌట్ పిల్లర్ కట్టవచ్చు ఎప్పుడైనా 3-4 ఫ్లోర్లు కావాలని ఇంత దొడ్డు పిల్లలు ఎందుకు వస్తుంది ఇంత దొడ్డు ఇప్పుడు వీళ్ళు కట్టుకున్నారు కానీ పిల్లర్లు అందరికి అవసరం లేదు గోడలతోనే కట్టుకోవచ్చు మనం చెప్పేది కూడా అదే చెప్పలేదు పిల్లలతో కట్టాలనుకుంటున్నాం లేదు వాళ్ళు మొత్తం నాన్ పరిస్థితి అది పెద్ద కట్టుకోవాల్సిన అవసరం లేదు పిల్లలు కట్టుకోవాల్సిన అవసరం అసలుకే లేదు మీరు ఖాళీ గోడలు కట్టుకొని గోడల మీద స్లాబ్ వేసుకుంటే కట్టుకోవచ్చు బేస్మెంట్ వరకు కట్టుకోవాలి మళ్ళీ దాని మీద గోడలు